ఏంది ఎంత బ్యాగ్? 2,25,000. 2,25,000. సరే, ఈ మంత్ ఈఎంఐలు, ఇంటి రెంట్ అన్ని కట్టేసాయి. 1,50,000 దాకా వస్తాయి. ఆ బ్యాగ్ నీకు కొనిపించేస్తాను. నా దగ్గర ఉంది 1,000 రూపాయలని. మరి నీ 1,000 రూపాయలు పెట్టుకోవడానికి 2,00,000 బ్యాగ్ ఎందుకే? టైం ఎంత అయింది? కొంచెం లేట్ అయింది. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా? కొంచెం టైం ఇస్తే కంప్లీట్ అయిపోతుంది. ఇంకెప్పుడు కంప్లీట్ అవుతుంది అయ్యా? ఎప్పుడో స్టార్టింగ్ జాయిన్ అయినప్పటి నుంచి ఇదే మాట చెప్తున్నావు. జాబ్ లో ఉండాలని ఉందా లేకపోతే వెళ్ళాలని ఉందా? ఎందుకు మేడం అలా మాట్లాడుతారు? ఎప్పుడైనా లేట్ చేశానా? నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తున్నావా? మేనేజర్ అంటే రెస్పెక్ట్ లేదా? నీకంటే కొత్తగా వచ్చిన వాళ్ళు నయమయ్యా, కొంచెం రెస్పెక్ట్ ఇస్తారు. వంశీ ఏంటి పిలిచా? టైం ఎంత? ఎందుకు? వర్క్ అయిందా లేదా అని అడుగుతున్నాను. ఈరోజు డేట్ ఎంత? ఎందుకు? జీతాలు పడ్డాయా లేదా అని అడుగుతున్నా. టైంకి జీతాలు ఇవ్వరు కానీ టైంకి వర్క్ కంప్లీట్ అయిపోవాలి. ల్యాప్టాప్లో పని చేయవు, వర్క్ లోడ్ ఎక్కువ, స్టాఫ్ తక్కువ, కానీ జీతాలు మాత్రం ఇవ్వరు. ఈవినింగ్ అని అప్డేట్ అని అడుగుతారు. ఈరోజు ఈవినింగ్ వరకు శాలరీ పడలేదా? కుంకుడుకాయలతో కొట్టించేస్తాను. చెత్త సపోటా ముఖం వేసుకొని. సపోటా ముఖమా? అయ్యో women. హే, నాకు 100 రూపాయలు చిక్కాయి. నాకు కూడా 100లో 50 ఇవ్వవా? రేపు నాకు దొరికాయి. హే, నాకు 1000 రూపాయలు దొరికాయి. హే, నాకు కూడా సగం ఇవ్వవా? హే, నాకు 1000 రూపాయలు చిక్కాయి. 1000 రూపాయలు చిక్కాయి. ఏం వెతుకుతున్నారు? నా డబ్బులు పోయాయండి. నాకైతే ఈ 100 రూపాయలు దొరికింది. మిగతా 1000 రూపాయలు తన దగ్గర ఉన్నాయి. పోయి మేడం, నాది పోయిందే 100 రూపాయలు. అయ్యో పాపం. అయినా నేను ఏ మొహం వేసుకొని నా కొడుక్కి చెప్పాలి? చదువుకో, బాగుపడు, బూతులు మాట్లాడద్దు, మందు తాగద్దు, తప్పు అని. ఎందుకంటే దీంట్లో ఏ క్వాలిటీ నాలో కూడా లేదు. ఇంకా నేను చేసిన తీట పనులు వాడికి తెలిస్తే వాడే నన్ను బండ బూతులు తిడతాడేమో. బ్రో లిఫ్ట్ ఇవా? బ్రో కొంచెం ఫోన్ మాట్లాడతా, ఇది తీసుకో. వీళ్ళిద్దరు బాగా చేస్తున్నారు. నేను ఇటు వెళ్ళాలి బ్రో. ఓకే, థ్యాంక్ యూ బ్రో. రీల్స్ బాగుంటాయి. సరే, నాకు కొంచెం కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, నేను ఇంటికి వెళ్ళి చేస్తాను. బైక్ ఉండి నడుచుకుంటూ ఎందుకు వెళ్తాం? ఫోన్లో పడి బైక్ ఉన్న సంగతి కూడా మర్చిపోయింది మనం. ఫోన్లో పడితే అంతే. ఎదుగు దొరికినాయా? ఓ నాన్న నీకోసం ఏం తెచ్చాడు? కారణనా? అది కొబ్బరి బోండా. చెప్పు. పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతా. పాపం. ఏం బుడ్డి, ఏం వంట చేస్తున్నావు? ఏందే మొహం ఎప్పుడు కూడా అని పెట్టుకో ఉంటావు? చూడు చూడు, ఇలా నవ్వు. ఎలా? చూడు, ఇప్పుడు మహాలక్ష్మి కళ ఉట్టి పడుతుంది. అది మహాలక్ష్మి కళ ఉట్టి పడుతుంది. అమ్మ తల్ల, నీకు ఒక దండమే. ఏదో తెలియక చెప్పాను, అసలు నోరే తెరవమాక. లేట్ రియలైజేషన్. సరే, నేను మా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళేసి వస్తా. ఏ ఆగు. ఏంటి?
ఈ 5 బెలూన్స్ 5 సెకండ్స్ లో వదిలేస్తే మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. మంచి జోక్ చేస్తున్నావా? 5 seconds లో 5 బెలూన్స్ ఎట్లా చూస్తారు? కాని పని ఇదంతా. నువ్వు అవి ఊతేనే వెళ్తావు, నీ ఇష్టం. నేను కౌంట్ చేస్తున్నా. 1 ట్రై చేస్తా. 2 అలా వదిలే కానీ 3 ప్లాన్ మానుకో. 4 5 అయిపోయింది టైం. వదిలే బ్రో. నువ్వు కావాలని చేసినావు కదా. అసలు 5 seconds లో 5 బెలూన్స్ ఎవరు ఊదుతారా? నువ్వు ఊది చూపి ఒకసారి చూస్తా. నేను చూపిస్తే వెళ్ళకుండా ఉంటావా? సరే చూపి. అది అయ్యి తెలివితేటలు అంటే. అరే అరేయా పాపం అలవాట్ల వాట్ ఏ కవరింగ్. అరే రే అరే రే దొరకలేదక్కాయ్ మనసే హరే రామ హరే రామ హరే అమ్మా నేను వచ్చేసిన. అరే నాన్న నువ్వు ఫోన్ కూడా చేయలేవు, ఎట్లా వచ్చేసినావు? సర్ప్రైజ్ అమ్మా, సర్ప్రైజ్. సర్ప్రైజా? అవును, నా వైఫ్ ఎక్కడుంది? గోడలు అయితే పారిపోయింది వేరేళ్ళతో. అయితే నాకెందుకు చెప్పలే? సర్ప్రైజ్ రా సర్ప్రైజ్. మంచి సర్ప్రైజే. దాంట్లో వేసినావు సరే, టేస్ట్ చూడటం అవసరం. అరే వాన ఫుల్ కొట్టి రోడ్డు మీద మొత్తం వరద పోతుంది కదరా. అవునరా, ఆ పక్క నుంచి ఈ పక్క ఓళ్ళు కూడా దాటరాదు. అంటే ఇలా మన సార్లు ఓళ్ళు కూడా బడికి రారు. అరే మ్యాసర్ అత్తుండు. సార్ నీ నీళ్ళ వరద కాదు కదా, సునామీ వచ్చిన ఆపలేదురా, సునామీ వచ్చిన ఆపలేదురా. అదిరా మీరు గీడేం చెప్తుర్రా? మిమ్మల్ని ఇలా లెక్కలు అడుగుతా అని చెప్పలే కదా. బడికోం బారి, బడికోం బారి. అయినా కూడా వదలలేదు నాకు. బ్రో నేను మీకు కనిపిస్తున్నానా? కనిపించేది ఏంటి? ఏదో తేడాగా ఉందేంటి? అదే కదా. అంటే నేను చనిపోయి 2 రోజులు అయింది. ఆడు జంప్ 2 days అయింది బ్రో. ఊరుకు ఊరుకు ఫోన్ కూడా వదిలేసిపోతుంది. ప్రాంక్. హలో అమ్మా, నేను కొట్టాను అని డివోర్స్ అది ఇది అని వెళ్ళాడు. అంత పెద్ద గొడవ ఏం కాదమ్మా. అరే మళ్ళీ చేస్తా. వెళ్ళిన పని ఏమైంది? 2 days తర్వాత రమ్మన్నాడు. 2 days దేనికి? వాళ్ళ ఆవిడ కొట్టిందంట, ఐసీలో ఉన్నాడంట. మంచి లాయర్ ని పట్టుకోవచ్చు. 1-50లో ఒక నంబర్ అనుకో. 7 అయితే ఈ రోజు నుంచి 7 days వరకు నేను నీతో మాట్లాడాను. శాంతి ప్లీజ్ అట్లా ఇంకో ఛాన్స్, లాస్ట్ ఛాన్స్. సరే అయితే ఇప్పుడు 1 to 100 లో ఒక నంబర్ అనుకో. 100. ఏంటి బాబా అన్న? 100. ఆపై అయిపోయింది. దొబ్బై 100 days మాట్లాడుకుని ఉండాలి ఇప్పుడు. దెబ్బకై ఒకటింది. నువ్వేనా? నేనే ఆంటీ, నేనే. నువ్వే అంకుల్ లాగున్నావు, నేను నీకు ఆంటీనా? సరే ఓటీపీ అయితే చెప్పండి. ఏ ఆగు, ఓటీపీ ఎందుకు చెప్పాలి నీకు? నేను న్యూస్ చూస్తా.
చదువు రండి అనుకున్నావా? అమ్మా పైసలు దొబ్బుదామనే ఓటీపీ గీటీపీ చెప్పండి. నేను చెప్పే దొంగ నా కొడుకులు పైసలన్నీ దొబ్బుతున్నారు బ్యాంకులకు వెళ్ళి. దొంగ కొడుకులు ఎక్కనో నేను ఏ రకంగా దొంగలాగా కనిపిస్తున్నా మీకు? మమ్మీ ఓటీపీ చెప్తే ట్రిప్ వెరిఫై అవుతుంది, అప్పుడు రైడ్ స్టార్ట్ అవుతుంది. ఓ ఆ ఓటీపా? బాబు ఎంత సంపాదిస్తావు నువ్వు? ఏదో అంతంత ఆంటీ. నీ ముఖం చూస్తే అట్లా అనిపిస్తలేదు, బాగానే సంపాదించినట్టున్నావు. 3 కార్లు కొన్నావా? 3-4 కార్లు? నా ముఖంలో ఏం కనిపిస్తుంది అంటే మీకు అసలు నేను ఈ కార్ నడుపులు స్టార్ట్ చేసి 6 నెలలు అవుతుంది అంతే. సంపాదించినాడు ఎవరు బయట చెప్పుకోరు. పెళ్ళయిందా బాబు? ఆల్రెడీ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు అంటే పెళ్లి చేసుకో, ముసలి ముఖం పడ్డది. నెత్తికి టోప్ ఎందుకు పెట్టుకున్నావు? బట్టతల కనిపిస్తుందనా? అప్పుడు ఎంటకలు కూడా ఉసిపోయినాయి నీకు. కొంచెం చదువుకునేది ఉంటుంది. ఇంట్లో అమ్మాయి మాట ఇన్నింటే డాక్టరో ఇంజనీరింగ్ పోలీసో అవుతుంటివి. ఇట్లా క్యాబ్ నడపకపోదువు. ఆంటీ నేను బీటెక్ చదివిన ఆంటీ. ముఖం చూడు ముఖం, బీటెక్ చదివిన ముఖం అది. మమ్మీ నేనా ఇదిగో ఇప్పుడే తింటున్నా. నీ కోడలు పాలక్ పన్నీరు వెజ్ బిర్యానీ చేసింది. అదే కదా, వంటలు బాగా చేస్తుంది మమ్మీ. మమ్మీ నేనా ఇదిగో ఇందాకనే తిని రెస్ట్ తీసుకుంటున్నా. ఏంటి తను కిచెన్ లో ఉంది మమ్మీ, గిన్నెలు కడుగుతుంది. నేను ఎట్లా హెల్ప్ చేస్తా మమ్మీ? మీకు తెలుసు కదా నాకు కిచెన్ లోకి వెళ్ళడం అంటే ఇష్టం లేదని. ఇల్లు ఊడడానికి తుడవడానికి పని మనిషిని పెట్టాం కదా. నేను చీపురు కట్ట పట్టడం చూసినా ఎప్పుడైనా? నేను పొద్దున లేవడం ఆలస్యం మమ్మీ, టీ చేసి బెడ్రూమ్ కి తీసుకొస్తుంది. అంత కేరింగ్. అది నన్ను పనులే చేయలేదంటే నమ్ముతావా? సేవింగ్సా? మొత్తం అంతా సేవింగ్సే కదా మమ్మీ, అనవసరమైన ఖర్చే పెట్టదు. ఇప్పటికే ఫుల్ సేవింగ్స్ అయినాయి. ఒకవేళ మీకు పంపించాలనిపిస్తే పంపించండి, 1-2 lakhs అలా పంపించండి. మళ్ళీ నీకెందుకు సేవింగ్? అరే బండి అన్న సర్వీసింగ్ చేయించుకోదాం పారా. సరే పా. అరే బండి తీసుకురా, సామాన్ తీసుకురానికి. అరే ఏడైపోదాం రా. అరే నాకు తెలిసిన ఒక అన్నుండు ఆడుకోంపా. సరే పా. తెలిసిన నమస్తే. నమస్తే అన్న. ఏమైందా? అరే బండి సర్వీసింగ్ చేయాలరా. సర్వీసింగ్ అక్కడ మన షాప్ తెలుసు, ఆ షాప్ కాడికి సామాన్ మొత్తం తీసుకురాపో. సరే తెలిసిన షాప్ అది కూడా. అన్న మెకానిక్ హరీష్ అన్న ఫోన్ మాట్లాడతాను చూడన్న. హరి చెప్పు. అన్న ఆయిల్ డబ్బా సర్వీసింగ్ సామాన్ ఇచ్చేసి పైసలు తీసుకొని నా కమిషన్ ఏందో పక్కకేటన్నా. తెలిసిన వాళ్ళన్న వీడు కూడా కమిషన్ అడుగుతుంది. సామాన్ ఇచ్చేసాను. చోటు డిస్కౌంట్ చేసేసిన చూడన్న, 1000 అయింది. తెలిసిన వాడు అందులోకి వస్తే ఇటు కూడా కమిషన్ తింటున్నాం రా. అందరూ అంతే కోర్రా. అవురా అన్న? ఇంకో అన్న అన్న అయిపోయింది. అరే బండి ముందరుకోతలేదు, బ్రేక్ ఇంత టైట్ చేసిండు. లూజ్ అని వేయించుకోతాం. అరే రామ్, నీ కమిషన్ పైసలు అన్నకి చెప్పినా, అన్న దగ్గర తీసుకో. ఇంకా మంచి మంచి గిరాక్ తీసుకుంటా, కమిషన్ మంచి ఇస్తా. తెలిసిన వాడు అందులోకి వస్తే ఇటు కూడా కమిషన్ తింటున్నాం రా. అందరూ అంతే కోర్రా. అవురా ఏ మనుషులు రా. షాప్కి వెళ్తే అదే పరిస్థితి. బోర్ కొడుతోంది, కాసేపు వీడితో ఆడుకుందాం. చూసావా ఒకే రింగ్ కి ఫోన్ ఎత్తే? చూసావా ఇప్పుడైనా అర్థమైందా నువ్వు నాకు ఎంత ఇంపార్టెంట్? ఓ అలా అయితే ఇప్పుడు నువ్వు ఫ్రీగానే ఉన్నావా? ఎస్. మరి అప్పుడు నాకెందుకు ఫోన్ చేయలేదు? ఎందుకంటే నేను నీకు అసలు ఇంపార్టెంటే కాదు. అప్పుడు నాకెందుకు ఫోన్ చేస్తావులే? నీ ఫ్రెండ్స్ కి మాత్రం రోజుకు 10 సార్లు ఫోన్ చేసి మాట్లాడతావు. మీ క్లాస్ లో మంచిగా వాళ్ళు చదువుతారా? మా సారు